నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లా ఖాన్ చిత్రపటంకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నివాళులర్పించారు. ఎంఐఎంకి అన్ని పార్టీలు భయపడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భయపడుతుందన్నారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను గుర్తించడం లేదని నారాయణ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాటంను అధికారికంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీకి షోయబుల్లా ఖాన్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమేనని, బీజేపీ అండదండలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం జగన్కు సాధ్యం కాదని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, వస్తే రండి లేకపోతే లేదని బీజేపీకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే కదా అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఘనంగా చేస్తూ ఉంది. రేపు 17వ తారీఖు కూడా రాజా ఇది ప్రపంచంలోనే గుర్తించబడిన పోరాటం. ప్రపంచంలోనే తెలంగాణ సంస్థలు చాలా పెద్దది. విప్లవ పోరాటం కూడా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. అలాంటి ప్రసిద్ధిగాంచినంత 4 ఎకరాలు జనాలు పెంచారు. అలాంటి పోరాటాన్ని అధికారులను గుర్తించి దీనికి తగినటువంటి సేవలు కొడితే తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ నాయకుల పేరు చెప్పుకొని చేసేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు చాలా భయపడతాం. దీంట్లో కూడా నాకు అర్థం కాలేదు. దాన్ని ఇప్పుడైనా సరే తెలంగాణ సాయుధ పోరాట అధికారులను గుర్తించి ఇంకా సక్సెస్గా బతుకునే వాళ్ళకి కూడా పెన్షన్ తెచ్చి గౌరవించడానికి కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా షోయబుల్లా ఖాన్ 23 ఏళ్ల వయసులోనే ఆయన వచ్చి జర్నలిస్ట్, చాలా పవర్ఫుల్ పెన్, నిజాం చక్రవర్తి వ్యతిరేకంగా రాసేవాళ్ళు. ఆయన 23 ఏళ్ల వయసులోనే నిజాం చక్రవర్తి ఆయన చంపేశారు చక్రవర్తి దగ్గర. అప్పుడు వాళ్ళ భార్య గర్భవతిగా ఉంది. అయినా సరే కుటుంబానికి కుటుంబాన్ని చంపేశారు. ఇప్పుడు నేను కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ అకాడమీ కొత్త కడుతున్నారు. ఆ భవనానికి షోయబుల్లా ఖాన్ భవనంగా నామకరణం చేయడం కోరుతాం. అది చేయడం ద్వారా ఇక్కడ మైనార్టీస్ కూడా ఎంత కొట్లాడినారు, మైనార్టీలు ఎంత నిజామితే పోరాటం సాగించారు. మొత్తం మొహిద్దీన్ షోయబుల్లా ఖాన్ మైనార్టీ అయినా పాలన సాగించారు. అలాంటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. చారిత్రక బాధ్యతగా షోయబుల్లా ఖాన్ పేరు ప్రెస్ అకాడమీ కోరుతాం.